అవినీతి ఎంతో ఉంది. మొత్తం రాజకీయాలంతా బుధమయమైపోయినాయి. ఇక్కడ లాబింగ్ జరుగుతుంది, దోపిడీ ఉంటుంది, కుట్రలు కుతంత్రాలు కూడా ఉంటాయి. వాటన్నిటిని తట్టుకొని నిలబడగలిగితేనే రాజకీయాల్లో యువత రాణిస్తారనేది నా యొక్క అభిప్రాయం. సో వాటన్నింటినీ తట్టుకొని రాణించాలంటే ముఖ్యంగా యువతకు, రాజకీయాల్లోకి వచ్చే యువతకు అనుభవం కూడా చాలా అవసరం. కాబట్టి అలాంటి అనుభవాన్ని సంపాదించాలంటే అనుభవజ్ఞులైన రాజకీయ నాయకులు ప్రస్తుత రాజకీయాల్లో ఉన్నారు. కాబట్టి వాళ్ళను మనం ఆదర్శంగా తీసుకొని, అనుభవజ్ఞులైన రాజకీయ నాయకులను ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్తే రాజకీయాల్లో ఉన్నటువంటి గుళ్ళును కానీ, కుతంత్రాలను కానీ, అవినీతిని కానీ ప్రక్షాళన చేసే అవకాశం ఉంటుందని చెప్పి నేను బలంగా నమ్ముతున్నాను. ముఖ్యంగా రాజకీయాలంటే అందరికీ ఈ మధ్య రాజకీయాలంటే అందరికీ ఈ మధ్య వాటిపైన అవగాహన ఉండాలి. ముఖ్యంగా యువతకు సామాజిక అవగాహన ఉండాలి, సామాజిక బాధ్యత కూడా ఉండాలి. ముఖ్యంగా రాజకీయాలంటే సమాజానికి ప్రతిబింబమే ప్రస్తుత రాజకీయాలు. ఎందుకంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, సమాజంలో నుండి ఎన్నికైన వారే ప్రస్తుతం రాజకీయ నాయకులుగా ఉన్నారు. ఎందుకంటే సమాజంలో కూడా మనకు లచ్చగొండితనం ఉంది, దోపిడీ ఉంది, అవినీతి ఉంది. కాబట్టి ఇలాంటి సమాజంలో అందరూ ఇలా ఉన్నారని నేను చెప్పట్లేదు, చాలా మటుకు ఇలాగే ఉన్నారు. కాబట్టి సమాజంలో నుంచి ఇలాంటి వ్యక్తులు ఎన్నుకోబడిన వారు రాజకీయ నాయకులుగా అవుతున్నారు. కాబట్టి రాజకీయాలు కూడా అవినీతిమయం అయ్యాయని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. కాబట్టి రాజకీయాల్లోకి మంచి యువత వచ్చి, సామాజిక బాధ్యత ఉన్న యువత వచ్చి ప్రక్షాళన చేస్తేనే రాజకీయాలు మారుతాయని చెప్పి నేను నమ్ముతా ఉన్నాను. అలాగే సామాజిక బాధ్యత ప్రస్తుత సమాజంలో ఎవరికి ఉంది యువతలు అంటే, ఈ ఎన్జిఓ స్వచ్ఛంద సంస్థలు నడిపే వాళ్ళకు కావచ్చు, సామాజిక కార్యకర్తలు కావచ్చు, ముఖ్యంగా చదువుకున్న వారు, సమాజానికి ఏదైనా చేయాలన్న తపన, ఉత్సాహం, ఒక ఆర్ద్రత ఉన్నవారికి మాత్రమే ఉంటుందని చెప్పి నేను బలంగా నమ్ముతున్నాను. కాబట్టి అలాంటి యువత ఖచ్చితంగా సమాజంలో అవగాహన తీసుకురావడానికి, సమాజంలో ఈ విభజన రాజకీయాలను తొలగించడానికి, సమాజంలో ఉన్నటువంటి ఈ కులాల మధ్య చిచ్చులు పెట్టే రాజకీయాలకు వ్యతిరేకంగా, అలాగే అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమాలను తీసుకురావాల్సిన అవసరం చాలా ఉందని చెప్పి నేను నమ్ముతా ఉన్నాను. అలాంటి సామాజిక అవగాహనను పెంచే ఉద్యమాలను ఈ యువత చేపట్టడం వల్ల సమాజం కూడా మంచితనంలో ఉండి, ఆ మంచి నుంచే మంచి రాజకీయ నాయకులు కూడా మనకు ఉద్భవించే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుత సమాజంలో ప్రజలు యువతను మరి ఎంకరేజ్ చేస్తారా? ఇప్పుడు ఉన్నటువంటి సాంప్రదాయబద్ధమైన రాజకీయాలలో యువతను ప్రస్తుత ప్రజలు